తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి మాధురి గారు. గురుగారు, మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది? ముందు మనం విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ తెలుసుకుందామంటే, ఇప్పటిదాకా మనకు నడుస్తుంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. సో మీరు కనుక గమనించుకున్నారనుకోండి, కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయండి, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. మన ఇండియాలోనే కాదండి, మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి, ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూలిపోయినాయి అనమాట. ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటిది రగిల్చేసి జరిగింది. అలాగే నేచర్లో కూడా మనకి కాలిఫోర్నియాలో ఒక 40 కిలోమీటర్స్ పొడవున అడవులన్నీ కాలిపోయినాయి. తర్వాత మనకి కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంది చనిపోవటం జరిగింది అనమాట. ఇలా క్రోధి కోపం అనమాట. చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి, ఎప్పుడు ఒకరికొకరు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం, ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటి వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు. ఎందుకు విశ్వవసు అంటే, విశ్వం అంటే యూనివర్స్, ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి యూనివర్స్. వసు అంటే సంపదలు, అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, అందుకని విశ్వవసు నామ సంవత్సరం అన్నారు. అంటే ఈ మాటలతోటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండబోతుందని పాజిటివ్ గా అనిపిస్తుందండి. పర్ఫెక్ట్లీ రైట్. అంతేకాదండి, నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా ఈ సంవత్సరం అందరి రాసులకు బాగుందండి. టోటల్ 12 రాసులకు ఎక్సెప్ట్ 1-2 తప్ప మిగతా 10 రాసులు చాలా బాగున్నాయి. 3-4 రాసులు సూపర్ అల్టిమేట్గా ఉన్నాయి. అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉందో, విశ్వవసు నామ సంవత్సరం అని పేరు పెట్టుకున్నారనమాట. అయితే విశ్వం అంటే యూనివర్సు, వసు అంటే సంపద, వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి. అంటే ఈ విశ్వం చాలా పెద్దది, యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది. తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి. అంటే బ్యూటిఫుల్గా, ఇది అంతా బ్యూటీ అయిన నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ వస్తుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎన్నో అపార్చునిటీస్ ఉంటుంది, ఎంతో సంపదతో నిండి ఉంది, అంతా మండే, దెర్ ఈజ్ నథింగ్ టు లిమిట్ అనమాట. లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అనమాట. ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి, గొడవలు అయినప్పుడు ఓళ్ళల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒకనొక టైంలో అందరూ వస్తారు. ఎందుకు చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు, ఉదయం లేగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం, మరుచుకునే దేనికి ఏం చేస్తాం, అయ్యింది ఏదో వదిలిపెట్టండి, ఒకళ్ళని ఎక్స్క్యూట్ చేసుకోండి, ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోధ్య కుదిర్చి ముందుకు పంపిస్తారు. ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను. ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది, అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది. ఇది కూడా అంతే, ఇప్పటిదాకా గొడవ పడ్డారు, అయ్యిందో అయిపోయింది, విశ్వం చాలా పెద్దది, చాలా ఆపర్చునిటీస్, చాలా రిసోర్స్ ఉన్నాయి, ఎంజాయ్ ఇట్, గో హెడ్ అన్న దానికి కూడా సింబాలిక్ గా విశ్వవసు నామ సంవత్సరం అండి. గురుగారు, మరి ఈ సంవత్సరంలో పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఎలా ఉండబోతుంది అంటారు? పూర్వాషాఢ నక్షత్రం గురించి చూసుకుంటే, ఫస్ట్ ఈ నక్షత్రాన్ని ఏమంటారంటేనండి, శుక్రుడు అధిపతి నక్షత్రం అండి. చాలా మంచి నక్షత్రం ఇది. అధిదేవత గంగమ్మ, గంగా తల్లి ఈ నక్షత్రానికి అధిదేవత. అందుకని ఈ నక్షత్రానికి ఏమంటారంటేనండి, సింబల్స్ ఉంటాయి, ప్రతి నక్షత్రానికి ఒక సింబల్ ఉంటుంది. వీళ్ళకి ఫ్యాన్ విసినకర్ర ఉంటుంది కదండి, చేతితో విసుకునే విసినకర్ర దీనికి సింబల్ అనమాట. అంతేకాకుండా ఎలిఫెంట్ తొండం ఉంటుంది కదండి, ట్రంక్, ఇది కూడాను వీళ్ళకి సింబల్. మనకి ఈ నక్షత్రం వాళ్ళు ఇంట్లో ఇలా ఎలిఫెంట్ తొండం వరకు ఉన్నాయి బొమ్మలు దొరుకుతాయండి మీకు షాప్స్లో. ఓన్లీ ఎంతో హెడ్తో ఉన్న తొండం అది పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. ఓకే, అంటే పొలిటికల్ పార్టీస్ లో ఉన్న సింబల్స్ లాగే నక్షత్రాలు కూడా ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటాయి, అవి పెట్టుకోవాలండి, కలిసి వస్తాయండి వాళ్ళకి, ఎంపవర్మెంట్ అవుతుంది. అది చూడండి, మనం వాడే ఇప్పుడు మన చుట్టూ ఉండే మనుషుల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, మనం వాడే వస్తువుల యొక్క ప్రభావం మీద మన మీద ఉంటుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మొబైల్కి ఒక ఎనర్జీ ఉంటుంది, అలానే మనకు నేను రింగ్ పెట్టుకున్నా, దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది. సో అలానే మనం ఇంట్లో ఉండే మనుషులు, మనం ఇంటరాక్ట్ అయ్యే మనుషులతోటి అలానే ప్రతిదానికి కొన్ని ఎనర్జీ ఉంటుంది అనమాట. మనకి ఎలిఫెంట్స్ని పెట్టుకోవటం, సింహాలను పెట్టుకోవటం, పికాక్ని పెట్టుకోవటం ఇంట్లో, ఇలాంటివి పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి వీళ్ళకి ఏనుగు తొండం ఉండం కాబట్టి గణపతిని పూజించటం, గణపతికి ఏనుగు తొండం ఏముంటుంది, ఇవి చేస్తే ఇక బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి ఒక అథారిటీ, రాయాలిటీ, వాళ్ళ మైండ్ సెట్ అంతా బాగుంటుంది, కరెక్ట్గా పడిపోతుంది అనమాట. ఎప్పుడు ఏమవుతుందంటే మైండ్ అటు ఇటు ఆసిలేట్ అవుతుంది ఉంటుందండి, చిన్న వాటికి బాధపడకుండా ఏం పడకుండా స్పిరిట్గా పాజిటివ్ సైడ్ ఉండాలి మైండ్, లేదంటే న్యూట్రల్గా ఉండాలి.
అలాంటివి మన చుట్టూ ఉన్న వాతావరణం మనుషుల మీద ఉంటాయి. ఒక మనిషి పద్దాకలు క్రిటిసైజ్ చేస్తుంటే మనకేం బాగుంటుంది. చాలా మంది జాబ్ వదిలేస్తారు, ఎందుకంటే జాబ్ గురించి కదా, బాస్ గురించి నెగటివ్ ఎనర్జీ ఎమిట్ చేస్తూ ఉంటారు. మన మీద కాన్ఫిడెన్స్ పోతూ ఉంటుంది. డైవర్స్లు అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే ఒకళ్ళు ఈగో హర్ట్ అయ్యండి. యాక్చువల్గా దే లవ్ ఈచ్ అదర్ అండి. నేను చాలా మంది డైవర్స్ అయినా కానీ ఎక్స్ వైఫ్ గురించి మంచిగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఏదో కొన్ని కారణాలు డైవర్స్ అయిపోతూ ఉంటాయి. ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ ఎలిఫెంట్ ట్రంక్ని కానివ్వండి, ఇసునకరంతో ఎందుకు పోలుస్తారంటేనండి, ఎనర్జైజ్ టువర్డ్ ద గ్రేటర్ ఎంపవర్మెంట్. ఒక గొప్ప దాన్ని అచీవ్ చేయాలి అనుకుంటే దానికి ఒక ఎనర్జీ కావాలి. లేదంటే కొన్ని కారణాల ఎనర్జీ మన దగ్గర పోతుంది. వీళ్ళు పక్కన కూర్చుంటే ఆ ఎనర్జీని వీళ్ళు బిల్డప్ చేస్తారు, బూస్ట్ చేస్తారు. అందుకని ఇది పూర్వాషాఢ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఇందులో వీళ్ళకి కందాయ ఫలితాలు కనుక చూసుకుంటే మనకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం 4, 1, 2 చూపిస్తుందండి. 4 వచ్చేటప్పటికి సరి సంఖ్య వీళ్ళకి వచ్చేదానికి పోయేదానికి సమంగా ఉంటుంది. అంటే ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుందని చెప్పుకోవాలి. రెండోది జూలై నుంచి అక్టోబర్ 1 కాబట్టి ఇది మనకి బేసి సంఖ్య, ధనలాభం విశేషంగా ఉంటుంది ఆ 4 months. తర్వాత నవంబర్ నుంచి ఫిబ్రవరి వీళ్ళకి నెంబర్ 2 చూపిస్తుంది. అగైన్ ఇది మనకి ఈవెన్ నెంబర్, సమసంఖ్య కాబట్టి వాళ్ళకి ఆదాయం కానీ ఏదొచ్చినా కానీ సమంగా ఉంటుంది, సమ ఫలితం ఉంటుంది. ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు. ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది అనేది మనకి సింబాలిక్ చూస్తుంది. నెక్స్ట్ కోణం ఏం చూస్తామంటే అంగగోచారం అనే కాన్సెప్ట్లో ఈ నక్షత్రం వాళ్ళకి మనకి గురువు, శని, రాహు, కేతువులు ఎలా వాళ్ళ మన మీద ప్రభావం చూపిస్తుంది. ఎలాంటి ప్రభావం అంటే పూర్వాషాఢ నక్షత్రంలో గురువు వల్ల దేహ పీడనం, అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని వల్ల మరణము, సంతోషము, మరణము చూపిస్తుంది. అంటే ఏప్రిల్ వరకు మరణ తుల్యం. అంటే మరణం అంటే చనిపోతారని కాదండి, అంటే వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళ యాక్షన్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఒక విజన్ ఏదైనా పెట్టుకొని వెళ్తూ ఉంటే మధ్యలో ఎక్కడో బ్రేక్ అయిపోతుంది, ముందుకెళ్ళదు, టోటల్గా పోతుంది అనమాట, తీసేస్తారనమాట. అప్పటిదాకా ఏదో బిజినెస్ నడుస్తూ ఉంటుంది, అది సరిగ్గా పనిచేయదు, దాంతో టోటల్ బిజినెస్ కొలాప్స్ చేసేస్తారు. అక్టోబర్ వరకు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఇదే శని వాళ్ళకి మరణ తుల్య సిచ్యువేషన్ కూడా తీసుకొస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. రాహు వల్ల సర్వజన పూజ్యము నవంబర్ వరకు ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకి భయం కలిగే సిచ్యువేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి లైఫ్లో. అయితే కేతు వల్ల హెల్తీగా ఉంటారు. సో మనం కనుక చూసుకుంటే కేతు చాలా చక్కటి హెల్తీని ఇస్తూ ఉన్నారు. తర్వాత వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పూర్వాషాఢ నక్షత్రంలో, ఎందుకంటే అన్ని గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఇది అవసరమా అని తీసుకోవాలి. అలానే హెల్త్ విషయంలో టైం స్పెండ్ చేసుకోవాలి వాళ్ళు. మనకి ఎందుకంటే ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో అక్కడ మనం టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు మనకు ధనం వీక్గా ఉందంటే ధనం సంపాదించడం మీద టైం స్పెండ్ చేయాలి, అంతే కదండి. హెల్త్ బాగలేదంటే హెల్త్ టైం స్పెండ్ చేయాలి. వీళ్ళు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళ పర్సనల్ కేర్ చాలా తీసుకోవాలి. ఎందుకంటే డబ్బు సంపాదించడం ఒకటి, సంపాదించిన డబ్బు హాస్పిటల్ ఖర్చు పెడితే ఉపయోగం ఉందండి, అంతే కదా. హెల్త్ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఆ పనులు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వీళ్ళు ఆఫ్ చేసుకుంటే చాలా మంచిది. లేదంటే ఎందుకంటే మరణము, సంతోషం ఇవి చూపిస్తుంది కాబట్టి అందరి నుంచి రెస్పెక్ట్ ఉంటుంది. భయం కలిగే సిచ్యువేషన్ రాహు వల్ల ఉంటుంది. హెల్త్ విషయంలో చాలా చేయకూడదు. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కనుక పనులు చేస్తే అందులో విఘ్నాలు కలిగేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నవంబర్ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి అగైన్ 5 నెలలు భయం కలిగే సిచ్యువేషన్స్ వీళ్ళు చుట్టూ జరుగుతూ ఉంటాయి. అది కూడా రాహు వల్ల. అయితే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు వీళ్ళు చాలా పరిహారాలు ఎక్కువ చేసుకోవాలండి ఈ నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏ గ్రహం కూడా అంత స్ట్రైట్గా అనుకూలించట్లేదు అనమాట. వీళ్ళు అంటే ఎక్కువగా ఈ టైంలో విశ్వవసునామ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటే బాగా కలిసి వస్తుందండి. రాహు వీళ్ళకి నవంబర్ వరకు బాగుంది, తర్వాత బాగలేదు కాబట్టి మనకి రాహు యొక్క దోషం పోవడానికి దుర్గాదేవిని ధ్యానం చేయాలి. ఓం దుమ్ దుర్గాయ నమః ఈ మంత్రాన్ని ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ బయటకు వెళ్ళేటప్పుడు ఒక 11 times, అది ఎంత అవుతుందండి, హార్డ్లీ 20 seconds కూడా పడుతుంది, 30 seconds కూడా పడుతుంది. 11 times మనసులో అనుకుని వెళ్తూ ఉంటే ఈ భయం కలిగే సిచ్యువేషన్ నుంచి వచ్చేస్తుంది. లేదంటే దుర్గా సప్త శ్లోకి అని ఉంటుంది, ఇవి చేసుకోవాలి. కొంతమందికి వాళ్ళ సమస్య తీవ్రత చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద కోర్టు కేసులు, గొడవలు, ఇప్పుడు ఒకరినొకరు చంపుకునే దాకా సిచ్యువేషన్స్ వెళ్ళిపోతుంటాయి, సీరియస్ కన్సర్న్. వీళ్ళకి ఏం చేయాలంటే భయం కలిపే సిచ్యువేషన్ అప్పుడు మనకి దుర్గా చండీ హోమం చేయించుకోవటం, చండీ పారాయణ చదివించుకోవటం, ఈ పనులన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇవి కాకుండా రాహుకి సంబంధించి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మనకి విజయవాడ కనకదుర్గమ్మని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. అక్కడ నిమ్మ దీపంతో పెట్టి పూజ చేస్తే ఈ భయం పోతుందండి. తర్వాత కేతు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా హెల్త్ ఉంటే కనుక అమృత మృత్యుంజయ పాశుపత హోమాన్ని చదువుకున్నా కానివ్వండి, లేదంటే ఆయుష్ సూక్తాన్ని పారాయణం చేయించుకున్నా కానీ, కొంచెం వేదాశీర్వాదం
మనకి వేద ఆశీర్వాదం కనుక వేద బ్రాహ్మణులు పిలిపించుకొని ఆ పండితులు పిలిపించుకొని వాళ్ళ ద్వారా ఎక్కువగా ఆశీర్వాదం తీపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడడానికి గురువు జపం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. శని మేజరు వీళ్ళకి శనివారాలు ఎక్కువగా నిష్టగా ఉండటం, తర్వాత హనుమాన్ చాలీసా చదవటం, ఎక్కువసార్లు తిరుపతి వెళ్ళటము, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. కుదిరితే కనుక ఎవరైనా ఈ నక్షత్రం వాళ్ళు తమిళనాడులో కుంభకోణం అని ఉంటుందండి. కుంభకోణంలో నవగ్రహ టెంపుల్ చాలా ఫేమస్. ఇది ఒక టూర్ వేస్తే వీళ్ళకి చాలా బాగుంటుందండి. అన్ని నవగ్రహాలను ఒకసారి చుట్టేసి రావడం అంటే కొంతమంది రోజులు నవగ్రహాలు అంటే మొత్తం ఒకే టెంపుల్ లోనే అనుకుంటారు. కాదు, అక్కడక్కడ ఉంటారు. అక్కడ దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుతుంది. దాదాపు 350 కిలోమీటర్ 400 కిలోమీటర్స్ బస్సులో తిరగాల్సి ఉంటుంది. ఆ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళకి బస్సు కూడా చేస్తారు. యూట్యూబ్లో చక్కగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కుంభకోణ నవగ్రహ టెంపుల్ అని చూసుకుంటే యూట్యూబ్లో అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అవి చూసుకుని వాటి ప్రకారం వెళ్ళిపోతే చాలా బాగుంటుందండి. ఓకే గురువు గారు, పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన విషయాలతో పాటు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి.